ఏప్రిల్ 4, 2025కి సంబంధించి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ పరిశీలిద్దాం. అందుకన్నా ముఖ్యంగా లాస్ట్ వీడియోలో అంశాన్ని ఒకసారి స్పీడ్గా రికాల్ చేద్దాం. తమిళనాడులో ఏ ప్రాంతంలో తమలపాకులకు జియో ట్యాగింగ్ లభించినది? కుంభకోణం. రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ సిబిజీ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో దివాకర్పల్లిలో. త్రిభువన సహకార యూనివర్సిటీ ఏ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది? గుజరాత్. దీనికి సంబంధించిన బిల్లు ఇటీవల పార్లమెంట్లో ఆమోదించడం జరిగింది. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? పూనం గుప్తా గారు. ప్రస్తుతం బిమ్స్టెక్ సదస్సు ఏ దేశంలో జరుగుతుంది? థాయిలాండ్. దీని రాజధాని బ్యాంకాక్. నేటి అంశాలు పరిశీలిద్దాం. భూతాపానికి కారణమవుతున్న వాయువుల్లో మీథేన్ ఒకటి. అయితే ఏ రంగం నుంచి ఎక్కువ మొత్తంలో మీథేన్ విడుదలవుతుంది? ఆప్షన్ ఏ వ్యవసాయం, ఆప్షన్ బి ఇంధన రంగం, ఆప్షన్ సి వ్యర్థాలు, ఆప్షన్ డి పరిశ్రమలు. సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ ఏ వ్యవసాయం నుండి భూతాపానికి కారణమవుతున్న వాయువుల్లో మీథేన్ ఒకటైన వ్యవసాయం నుండి ఎక్కువ విడుదలవుతుంది. ప్రధానమంత్రి మోడీ గారి థాయిలాండ్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి షిన్వత్రా గారికి త్రిపీఠకాలు బహుకరించారు. అయితే ఇవి ఏ మత గ్రంథాలు? ఆప్షన్ ఏ హిందూ మతం, ఆప్షన్ బి బౌద్ధ మతం, ఆప్షన్ సి జైన మతం, ఆప్షన్ డి సిక్కు మతం. సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ బిలో ఉన్నటువంటి బౌద్ధ మతం సరైన ఆన్సర్. త్రిపీఠకాలు అనేవి బౌద్ధ మతానికి సంబంధించిన మత గ్రంథాలు. ఇదే పర్యటనలో భాగంగా థాయిలాండ్ హిందూ మతానికి సంబంధించిన రామాయణ కథాంశాలను స్టాంప్ను విడుదల చేయడం జరిగింది. మరో ప్రశ్న. 1974-76లో భారత్తో కుదిరిన ఒప్పందంలో భాగంగా కచ్చా దీవులను ఏ దేశానికి భారత్ అప్పగించినది? ఆప్షన్ ఏ బంగ్లాదేశ్, ఆప్షన్ బి పాకిస్తాన్, ఆప్షన్ సి శ్రీలంక, ఆప్షన్ డి మయన్మార్. సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ సి బంగ్లాదేశ్కు కచ్చా దీవులను అప్పగించడం జరిగింది. ప్రస్తుతము తమిళనాడు ఈ ప్రాంతాల కోసం డిమాండ్ చేయడం జరుగుతుంది. అందుకని ఇది వార్తల్లో ఉండడం జరిగింది. అదేవిధంగా బంగ్లాదేశ్ చూస్తే భారత్తో అత్యధిక సరిహద్దు పంచుకున్న దేశం బంగ్లాదేశ్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ అండ్ యానిమల్ డిసీజ్ ఎక్కడ గలదు? ఆప్షన్ ఏ భూపాల్, ఆప్షన్ బి పూణే, ఆప్షన్ సి ఢిల్లీ, ఆప్షన్ డి నాగపూర్. సరైన ఆన్సర్ చూస్తే భూపాల్లో కలదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజ్. ప్రస్తుతం బర్డ్ ఫ్లూ వల్ల ఇది న్యూస్లో ఉండడం జరిగింది. అదేవిధంగా ఇటీవల న్యూస్లో ఉన్న ఇంకొక సంస్థ పూణేలో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ అండ్ కంట్రోల్ హెడ్ క్వార్టర్ ఎక్కడ గలదు? ఆప్షన్ ఏ భూపాల్, ఆప్షన్ బి పూణే, ఆప్షన్ సి ఢిల్లీ, ఆప్షన్ డి నాగపూర్. సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ సి ఢిల్లీలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ అండ్ కంట్రోల్ హెడ్ క్వార్టర్ కలదు. ప్రస్తుతం బర్డ్ ఫ్లూ న్యూస్లో ఉండడం వల్ల ఈ సంస్థ కూడా న్యూస్లో ఉండడం జరిగింది.